అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం నాగారంలో ఉన్నామండి. ఇక్కడ నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్ 174 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ సేల్కి తీసుకొని రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు 174 గజాల ప్రాపర్టీ అండి. G+1 ప్రాపర్టీ అండి. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. సో 24/65 డైమెన్షన్తో 174 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ మాత్రమే ఉంటుందండి ప్రాపర్టీ. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 24 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 65 ఫీట్స్ ఉంటుంది అనమాట. 24/65 ఉంటుంది డైమెన్షన్. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయండి. మంచి రెసిడెన్షియల్ జోన్లోనే ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 10 ఫీట్ వైడ్ గేట్ ఉంటుందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫార్చునర్ కూడా పట్టేంత పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఒక ఫుల్ సైజ్ SUV కూడా పడుతుందండి పార్కింగ్లో. అండ్ పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ సీలింగ్ వచ్చేసి PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ స్టేర్స్ కింద ఒక వాష్రూమ్ వస్తుంది. ఈ విధంగా ఇండియన్ టాయిలెట్ ఉంటుందండి. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా వస్తుందండి. అండ్ ఇటువైపు మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగింది. 2x4 టైల్స్ యూజ్ చేశారండి. అండ్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చాలా పెద్ద వస్తుందండి హాల్ ఇది. ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. 2 సైడ్ కూడా మనకి టీవీ యూనిట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ ఒకటి వస్తుంది. అండ్ ఈవెన్ ఎక్కడైనా సరే మీరు టీవీ యూనిట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ప్రెసెంట్ అది లాక్లో ఉంది బాత్రూమ్. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్. ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ మనకి లో రూఫ్ ఉంటుంది. డైనింగ్ ఏరియాలోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ గ్లాస్ డోర్ ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా పూజా రూమ్ అనేది ఉంటుంది. ఇటువైపు కిచెన్ అండి. చాలా స్పేషియస్ వస్తుంది కిచెన్. అండ్ L షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉంటాయండి కిచెన్లో కూడా. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియాలో నుండి నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఫుల్ టేక్ డోర్ అండి.
ఇక్కడ మనకి బోర్ ఉంటుంది అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వాష్ ఏరియా కూడా ఉంటుంది. వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది. టోటల్గా 4 BHK ప్రాపర్టీ అండి ఇది. కింద అండ్ పైన కూడా 2 BHK పోర్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూసింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు PVC సీలింగ్ ఉంటుంది అండ్ SS గ్లాస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. గ్లాస్ రైలింగ్ వస్తుంది. ఇవి టెర్రస్ పైకి ఎక్కడానికి స్టేర్స్ అండి. అండ్ పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. అండ్ సేమ్ టైప్ ఆఫ్ వుడ్ ఉంటుందండి. ఫుల్ టేక్ వుడ్ వస్తుంది మెయిన్ డోర్. అండ్ ఇది హాల్ అండి. చాలా పెద్ద వస్తుందండి హాల్ ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇక్కడ కూడా 2 సైడ్ మనకి టీవీ యూనిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి కింద అండ్ పైన కూడా. కాకపోతే పైకి వచ్చేసరికి మనకి హాల్ సైజ్ అనేది పెరుగుతుందండి. ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉన్నాయండి. ఫైనల్ వర్క్స్ టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా డైనింగ్ ఏరియాలోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. అండ్ ఇది కిచెన్ అండి. టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి హౌస్. జస్ట్ ఇంకొక 3 to 4 days వరకు మాత్రమే పెండింగ్లో ఉంది. ఇది నార్త్ వైపు డోర్ అండి. ఇంటి చుట్టూ కూడా గమనించవచ్చు, అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఫుల్లీ డెవలప్ అయిపోయిన ఏరియా ఇది. ఈవెన్ ఇక్కడ కూడా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. నాగారంలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 150 meters వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో 174 square yards అండి. 24/65 డైమెన్షన్తో వస్తుంది. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,48,00,000గా చెప్తున్నారండి. 1,48,00,000గా చెప్తున్నారు. 174 square yards G+1 ప్రాపర్టీ అండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% అనేది లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, ఏ బ్యాంక్ వెళ్ళినా సరే. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.